ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ పోలీసులు 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఒక జాతీయ పార్టీ కార్యాలయ నిర్వాహకుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ పెద్దల ఆదేశంతోనే 8 కోట్లను బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకువెళ్తున్నట్లు తేలింది. హైదరాబాద్ లో నోట్ల కట్టలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఎప్పుడు ఎక్కడ దొరికినా కోట్లలోనే ఇవాళ దొరికింది. ఇప్పటి వరకు నాకు తెలిసి పట్టుకున్న వాటిలో అత్యంత ఎక్కువ డబ్బు. ఏంటి డీటెయిల్స్? రెండు రాష్ట్రాల్లో చూసినట్లయితే మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో నగదు బయటపడిందని చెప్పొచ్చు. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ 8 కోట్ల రూపాయల నగదును ఇదే పెద్ద మొత్తంలో ఇక్కడే దొరికిందని చెప్పొచ్చు. నారాయణగూడ పోలీసులు ఏకంగా నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 కోట్ల రూపాయల నగదుని అటు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ బ్యాంక్ నుంచి డబ్బులను డ్రా చేసి వస్తున్న సమయంలో పూర్తిగా దీన్ని పట్టుకున్నట్లుగా అధికారులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఒక జాతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే స్వయంగా 8 కోట్ల రూపాయల నగదుని డ్రా చేసుకెళ్ళమని చెప్పి తన ఆఫీస్ అసిస్టెంట్ గా ఉన్న గోపికి పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ మేరకు గోపి 2 కోట్ల రూపాయల నగదుని ఇదే కారులో మనం చూస్తున్న ఈ కారులో AP10 BE 1234 అనే కారులో 2 కోట్ల రూపాయలు డ్రా చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ముందుగా నాస్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న పోలీసులు వాళ్ళని విచారిస్తున్న సమయంలో పూర్తిగా ఈ డబ్బు సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారన్న విషయాన్ని పూర్తిగా విచారించగా ఇంకా మరొక 6 కోట్ల రూపాయలు కూడా తాము తీసుకొని వస్తున్నాం. దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేశాము నారాయణగూడ అని చెప్పి చెప్పడంతో అటు పోలీసులు మొత్తంగా 8 కోట్ల రూపాయల డబ్బుని ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పూర్తిగా ఇది పార్టీకి సంబంధించిన డబ్బు అని చెప్పి ప్రస్తుతానికి పోలీసు అధికారులకు ఇటు ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా పార్టీకి సంబంధించిన డబ్బు అయినప్పుడు కూడా 8 కోట్ల వరకు ఏ విధంగా డ్రా చేస్తారు, ఎందుకు డ్రా చేస్తారు, కనీసంగా బ్యాంకు సంబంధించి ఆదేశాల ప్రకారం చూసిన బ్యాంకు సంబంధించిన షరతుల ప్రకారం చూసినట్లయితే కేవలం 50,000 పైసలు కూడా డబ్బు డ్రా చేసుకునే వీల్లేదు. 50,000 పైసలకు ఉన్నప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా 8 కోట్ల రూపాయల డబ్బుని ఒక పార్టీకి సంబంధించిన నగదుని ఈ విధంగా డ్రా చేయడం అనేది పూర్తిగా చర్చనీయంగా అంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ సంబంధించిన అటు పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, కొంతమంది సభ్యులు కావచ్చు, ఇప్పటికే పోలీసు అధికారులకు ఇది తమకు సంబంధించిన పార్టీ డబ్బులు వీటిని తాము పార్టీ అవసరాల కోసం డ్రా చేస్తున్నామని చెప్పి ఇప్పటికి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే 8 కోట్ల రూపాయలు అంటే మొత్తంగా ఏకకాలంలో 8 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేయడం అనేది పూర్తిగా చర్చనీయమని చెప్పవచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో కూడా ఇటు పూర్తిగా మరికొన్ని గంటలు కూడా ఇటు ప్రచారం ముగుస్తుంది. ఈ సమయంలోనే 8 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేయడం అనేది పూర్తిగా చర్చనీయంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో సంబంధించిన 8 మందిని వాళ్ళని ఇప్పటికీ అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అకౌంటెంట్ గా ఉన్న ఏదైతే గోపిని అదుపులో తీసుకున్నారు, అతనితో పాటు ఇంకా మిగతా కొంతమందిని కూడా ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ గోపి అయితే బీజేపీ పార్టీకి సంబంధించి అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఇతను ముందస్తుగా ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్న సమయంలో ఇతని దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు ఈ కారులో స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును ముందస్తుగా పోలీసులు ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఈ కారు నుంచి 2 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి చేస్తున్నారన్న విషయాన్ని తీసుకున్నప్పుడు అయితే డబ్బు పార్టీ అవసరాల కోసం తాను డ్రా చేసుకొని తీసుకొస్తున్నామని చెప్పి పోలీసులకు అటు ఇందులో ఉన్న గోపి అని చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఈ కారు వెనకాల వస్తున్న మరికొంతమంది అదుపు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 6 కోట్ల రూపాయల డబ్బులు దొరకడం జరిగింది. మొత్తాన్ని చూసినట్లయితే 8 కోట్ల రూపాయలు అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే 8 కోట్ల రూపాయల అతిపెద్ద నగదును కూడా ఇప్పటివరకు ఇక్కడే స్వాధీనం చేసుకున్నట్లు మనం చూడవచ్చు. దీనికి సంబంధించి అటు పార్టీ ప్రతినిధులు మాత్రం పార్టీ అవసరాల కోసం తాము డబ్బును డ్రా చేసుకున్నాం తప్పించి ఇతర అవసరాల కోసం కాదని చెప్పి అటు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఏం తెలుస్తారో చూడాల్సిన అవసరం.